అంకము చేరిశైల తనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్టతుండమున అవ్వలి చంగబళింపబోవ ఆవంక కుచంబుగానక అహివల్లభుహారముగాంచి వేమృణాళంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికై కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీం మయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామనామవరాననే ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం అత్యంత పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీమద్ దేవీ భాగవతాన్ని గత 17 రోజులుగా అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఆ జగన్మాత యొక్క కృప వల్ల అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సాధువాదాలు చెల్లించుకుంటూ ఈ రోజున ప్రవచనాన్ని ప్రారంభిద్దాం. 18వ రోజు 17వ భాగంలో మనం అంబికాదేవి ధూమ్రలోచన యొక్క సంవాదం విన్నాం. అలాగే చండముండాసురుల యొక్క వధ విన్నాము. అలాగే రక్త బీజుడి యొక్క మర్దనం విన్నాం. అలాగే శుంభ నిశుంభుల యొక్క సంహార గాథని విన్నాం. తరువాత సమాధి సురధుడు అనేటువంటి ఇద్దరి యొక్క వృత్తాంతం వింటూ ఉన్నాం. ఆ వృత్తాంతంలో ఆ సురధ మహారాజు గురువు గారైనటువంటి సుమేధ మహర్షి దగ్గరికి వచ్చి ఈ యొక్క సమాధిని కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. ఆ జరిగేటటువంటి సంవాదంలో మనం నిన్న ఆపుకున్నాం. ఎప్పుడైతే ఈ సమాధి తన యొక్క ఆర్తిని, తన మిత్రుడైనటువంటి సమాధి యొక్క ఆర్తిని కూడా గురువుగారి మందు ఉంచాడో గురువుగారి యొక్క హృదయం ద్రవించింది. వాళ్ళిద్దరికీ కూడా జ్ఞానోపదేశం చేయాలి అనుకున్నాడు. అందుకనే ఎవడైనా కష్టాల్లో ఉంటే గురువును ఆశ్రయిస్తే చక్కటి మార్గం చూపిస్తాడు. అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవాడు గురువు. అయితే సద్గురువుని ఆశ్రయించాలి, బోధ గురువుని ఆశ్రయించాలి తప్ప బాధ గురువుని కాదు అని పెద్దవాళ్ళు అంటారు. అప్పుడు ఆయన బోధ చేస్తూ ఉన్నాడు సుమేధ మహర్షి. ఓ మహారాజా, శ్రద్ధగా ఆలకించయ్యా. మహామాయ అని ఒక శక్తి ఉంది. ఆమెయే ఉత్పత్తి హేతువు. బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకులు, సూర్య చంద్రాదులు
గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాది సమస్త జాతులు, అలాగే దేవ దానవ జాతులు, మానవ జాతి అంతా కూడా, అన్ని జీవులు కూడా ఆ దేవియే సృష్టించింది. ఒకటేమిటి, సమస్త ప్రాణికోటిని తన అధీనంలో ఉంచుకుంటుంది. ఆమె మహామాయ. మాయకు అధీనమైనటువంటి ప్రతి ప్రాణికి కూడా బంధమోక్షాలు తప్పవు. ఆ మాయాశక్తి కల్పించినదే మోహజాలం. మాయకు పరాకాష్ట మోహం. ఆ మాయాశక్తి జ్ఞానుల యొక్క మనస్సును కూడా సమ్మోహపరుస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడు, శివుడు, వాసుదేవుడు, వీరికి మించిన జ్ఞానులు ఎవరైనా ఉన్నారా? త్రిమూర్తులకు మించి వీరే సమ్మోహితులైతే అనురాగ భ్రాంతిలో మునుగుతున్నారు. కాబట్టి మానవ మాత్రలో మనమెంత? త్రిమూర్తులు అంతటి వాళ్లే వ్యామోహంలో మునిగిపోయినారు. అమ్మవారి మోహానికి గురైనారు, మాయకు గురైనారు. దీనికి దృష్టాంతంగా ఒక కథ చెబుతాను వినవయ్యా అని విష్ణుమూర్తి బ్రహ్మకి జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు. పూర్వం సత్యయుగంలో, సత్యయుగం అంటే కృతయుగం, మొట్టమొదటి యుగం కృతయుగం, దాన్ని సత్యయుగం అని కూడా అంటారు. అంటే ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. ఆ యుగంలో శ్రీమన్నారాయణుడు శ్వేతద్వీపానికి వెళ్లి మహాతపస్సు చేశాడు. బ్రహ్మ విద్యను తెలుసుకోవాలని ఆయన కోరిక. అదే సమయంలో బ్రహ్మదేవుడు కూడా ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటి? నాశనం కానటువంటిది, శాశ్వతమైనటువంటి సుఖాన్ని తెలుసుకోవాలని ఆయన వాంఛ. విష్ణుమూర్తి ఏమన్నా బ్రహ్మ విద్యను పొందాలని, బ్రహ్మదేవుడు నాశనం కానటువంటి శాశ్వతమైన సుఖం గురించి తెలుసుకోవాలని ఇద్దరూ తపస్సు చేస్తున్నారు. కొంతకాలం తపస్సు చేసినాక నారాయణుడు స్థలం మార్చాడు. అదే ద్వీపంలో ఇంకొక చోటకు వెళ్లి కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు కూడా అలాగే స్థలం మార్చాడు. ఈ సంరంభంలో మార్గ మధ్యంలో ఇద్దరూ తారసపడ్డారు. నువ్వెవరు అంటే నువ్వెవరు అనుకున్నారు. నేను ఈ జగత్తుకు సృష్టికర్తనన్నాడు బ్రహ్మ. మూర్ఖుడా, నువ్వు సృష్టికర్తవేమిటి, నేనే సృష్టికర్తనన్నాడు విష్ణుమూర్తి. నువ్వెంత, నీ శక్తి అంతా, నీదంతా రజోగుణం, నేను సత్వగుణం మూర్తిభవించిన వాడిని, వాసుదేవుణ్ణి తెలుసా అన్నాడు. నేను సనాతనుణ్ణి, తెలుసుకో. ఒకప్పుడు మధుకైటపులు నిన్ను చంపబోతే నేనే కదా రక్షించాను, జ్ఞాపకం లేదా? మోహంలో పడిపోయి గర్వంతో మాట్లాడద్దు, అది మంచిది కాదు. ఈ సృష్టిలో నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు, ఇది సత్యం అని విష్ణుమూర్తి జమాయించాడు. ఇలా బ్రహ్మ విష్ణువులకు వివాదం చెలరేగింది. ఇద్దరికీ కోపంతో కళ్ళు ఎరిపెక్కినాయి, పెదవులు వణికినాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగాదాడుకుంటున్నారు. ఈ కథే ఇంకా విస్తృతంగా మనకి శివపురాణంలో కూడా కనిపిస్తుంది. అంతలోకి ఇద్దరికీ మధ్యలో ఒక లింగాకారం ఆవిర్భవించింది, అత్యంత ఆశ్చర్యకరంగా. ఇద్దరు ఆశ్చర్యపోయి నుంచున్నారు. అప్పుడు అశరీరవాణి వినిపించింది. ఏ బ్రహ్మ విష్ణువులారా, మీ వివాదం కట్టిపెట్టండి. మీ ఇద్దరికీ ఒక పోటీ పెడుతున్నాను. ఈ లింగానికి ఆది అంతం చూసి రావాలి. ఎవరు ముందుగా వస్తే వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళు గొప్పవారైనట్టు. ఇద్దరు చెరొక వైపుకు ప్రయాణం కాండి అని ఆకాశవాణి వినిపించింది. వెంటనే విష్ణుమూర్తి ఆ లింగం వెంట పాతాళానికి ప్రయాణమై వెళ్ళాడు. బ్రహ్మదేవుడు పైభాగం చూడటానికి ఆకాశానికి వెళ్ళాడు. విష్ణుమూర్తి ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ పాతాళంలోకి ఆ లింగం యొక్క అంతం కనపడలేదు. అలిసిపోయి విసిగిపోయి తిరిగి వచ్చేశాడు. బ్రహ్మదేవుడికి కూడా అంతే. ఆ లింగం యొక్క అగ్రభాగం కనపడలా. కాని శివుడి యొక్క శిరస్సు నుంచి జారిపోడుతూ ఉన్న ఒక మొగలి రేకు దొరికింది. దాన్ని పుచ్చుకున్నాడు.
దాన్ని నిదర్శనంగా పట్టుకొచ్చాడు. కానీ విష్ణుమూర్తి ఒప్పుకోలే. దీనికి సాక్షి ఎవరని గద్దించాడు. ఏదైనా మనకు వివాదం వచ్చినప్పుడు యథార్థవాది అయినటువంటి ఒక మేధావిని సాక్షిగా అంగీకరించడం అంతటా ఉన్నదే కదా. మనం కూడా ఒక మేధావిని పెట్టుకుంటాం కదా సాక్షిగా. కాబట్టి నువ్వు లింగాగ్రం చూసి వచ్చావు అనడానికి ఈ కేతకీడదలం అక్కడిదే అనడానికి సాక్షి ఎవరో చెప్పమన్నాడు. కేతకి అంటే మొగలి పువ్వు, సంస్కృతంలో కేతకి అంటారు అని నిగ్గదీశాడు నారాయణుడు. అంతటి సుదూర ప్రాంతం నుంచి నీకోసం సాక్షి ఎవడొస్తాడయా? నేను చెప్పేది నిజం అని అన్నాడు. అని బుకాయించడానికి ప్రయత్నించాడు బ్రహ్మ. సరే, మీరు నమ్మటం లేదుగా, ఇదిగో ఈ మొగలి పువ్వే సాక్ష్యం చెబుతుంది అన్నాడు ధీమాగా బ్రహ్మదేవుడు. వెంటనే మొగలి రేకు చాలా స్పష్టంగా సాక్ష్యం చెప్పింది. శివుడి శిరస్సు నుంచి నన్ను ఈ బ్రహ్మదేవుడు తీసుకొచ్చాడు, ఇది సత్యం అన్నది. ఓ శ్రీహరి, నా మాట నమ్ము. ఈ బ్రహ్మదేవుడు లింగం యొక్క అగ్రభాగాన్ని దర్శించాడు, నేను అక్కడే ఉన్నా, నన్ను తీసుకొస్తున్నాడు అని చెప్పాడు. అయినా కూడా విష్ణుమూర్తి నమ్మల. నాకు శివుడే ప్రమాణం, శివుడే చెప్పాలి అన్నాడు. ఈ సంభాషణ వింటూ ఉన్నటువంటి శివుడికి మొగలి రేకు మీద క్రోధం కలిగింది. ఓసి కేతకి, అసత్యాలు చెప్పకు. నా శిరస్సు నుంచి జారిపడి సగం దూరంలో బ్రహ్మదేవుడికి దొరికావు, ఇది నిజం. బ్రహ్మకు అనుకూలంగా కూటసాత్యం చెప్పావు కనుక నిన్ను నేను పరిచయిస్తున్నాను. ఇక నుంచి నువ్వు నా పూజకు పనికిరావు అని శంకరుడు శపించాడు మొగలి పువ్వుని. బ్రహ్మదేవుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. విష్ణుమూర్తికి కూడా శిరస్సు వంచి నమస్కారం చేశాడు. కథ ఇంతవరకే చెప్పాడు ఇక్కడ. ఎందుకని? అవసరం ఇంతవరకే. వాళ్ళిద్దరికీ అహంకారం కలిగింది, గర్వం కలిగింది. అలాంటి వాళ్ళకు కూడా. కాబట్టి సురథ, మాయాశక్తి అంతటిది. వాళ్ళు ఎందుకు తగదాడుకున్నారు? అమ్మవారి యొక్క మాయకు లోనైనారు. మాయకు లోనైన వాడు ఎవడైనా ఇలానే ప్రవర్తిస్తాడు. జ్ఞానులనుకున్నటువంటి పద్మగర్భులే ఇలా మోహ విభ్రాంతులవుతున్నారు. పద్మనాభుడు అంటే విష్ణుమూర్తి, పద్మగర్భుడు అంటే బ్రహ్మ. పోతన గారు తమ్మిచూలి అంటాడు ఆయన్ని, అంటే పుష్పంలో నుంచి పుట్టాడు అని. అంతటి వాళ్లే మోహ విభ్రాంతులు అవుతున్నారు. ఇక మనబోటి సామాన్యులను చెప్పాలా అని ఈ యొక్క ఉదాహరణ చెప్పాడు. చరాచర ప్రాణికోట్లు అంతటా వ్యాపించి ఉన్న ఆ మాయాశక్తి కేవలం మోహద మాత్రమే కాదు, జ్ఞానప్రదాయిని కూడా ఆవిడే. కేవలం మోహాన్నే కాదు, జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. మోహానికి మోక్షానికి ఆ మహాదేవియే కారణం అన్నాడు. మనకి మోహం వచ్చినా మోక్షం వచ్చినా ఆ తల్లియే కారణం. జ్ఞానినాపి చేతాంసి పరమా ప్రకృతి కిల బలాదాకృష్య మోహాయ ప్రయచ్చతి మహీపతే మాయా వ్యాప్తమిదం సర్వం భగవత్యా చరాచరం మోహదా జ్ఞానదా సైవ బంధమోక్ష ప్రదా సదా. కాబట్టి మోహానికి మోక్షానికి ఆ మహాదేవియే కారణము అని ఆ ఋషి వీళ్ళిద్దరికీ చెప్తున్నాడు కూర్చోబెట్టి, సురథుడికి సమాధికి. అప్పుడు రాజుగారు అన్నాడు, ఓ సుమేధో మహర్షి, ఆ మాయాశక్తిని గురించి దయచేసి మాకు మరింత విపులంగా చెప్పండి. ఆవిడ బలం ఎట్లాంటిది? ఆమె యొక్క ఉత్పత్తికి కారణం ఏంటి? ఆమె స్థావరం ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ సుమేధ మహర్షి చెప్తున్నాడు, రాజా, ఆ మాయాశక్తికి పుట్టుక అంటూ లేనే లేదు. ఆమె అనాది, అనంతం, నిత్యస్వరూపిణి, ఎప్పుడూ ఉండేది. ఆమెకు ఆది లేదు, అంతం లేదని.
ఈ రెండూ లేవు, ఆద్యంతాలు. ఇది లేకపోతే, అంటే ఈ మాయాశక్తి గనక లేకపోతే ప్రాణి శవం అయిపోతుంది. ఆ తల్లి ఉంటేనే శివం, ఆ తల్లి తొలగిందా శవం. శవవత్ శక్తిహీనస్తు ప్రాణి భవతి సర్వదా. కాబట్టి ప్రాణులన్నీ కూడా ఆ జగన్మాత శక్తి ఉంటేనే శివంకరంగా ఉంటాయి, లేకపోతే శవంతో సమానం. అయితే దేవకార్య సిద్ధి కోసం ఈ పరాశక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం ధరించి అవతారం దాలుస్తూ ఉంటుంది. ఆ రూపాన్నే దేవతలు గాని మానవులు గాని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధించుకుంటుంటారు. ఈ మహాదేవి కాలానికి దైవానికి అతీతురాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కేవలం నిమిత్త మాత్రులు. వీళ్లను కూడా పరాశక్తియే కల్పించింది. ఆయా పనులు వాళ్ళ చేత చేయిస్తూ ఉంటుంది. అదొక లీలా విశేషం ఆ తల్లికి అని చెబుతూ ఉన్నాడు. నిరంతరం కూడా ఈ త్రిమూర్తులు ఆ పరాశక్తిని ధ్యానిస్తూ అర్చిస్తూ ఉంటారు. ఇది ఆ మాహేశ్వరి యొక్క తత్వం, ఆ దేవి యొక్క మాహాత్మ్యం. నాకు తెలిసింది నీకు చెప్పాను, ఇంతకంటే నాకేం తెలియదన్నాడు. ఇన్ని విషయాలు చెప్పి కూడా ఇక నాకేం తెలియదన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత సురధుడికి ఇంకా ఇంకా విశేషాలు తెలుసుకోవాలనిపించింది. ఆరాధనా విధానం ఏంటి, పూజా విధానం ఏంటి, మంత్రాలేంటి, హోమాలేంటి, ఇవన్నీ చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ ఋషి చెబుతున్నాడు, నాయనా సురధ, పూజా విధానం నాకు తెలుసు, చెబుతాను విను. ఉదయాన్నే స్నానం చేసి శుచిగా తెల్లటి వస్త్రాలు కట్టుకొని ఆచమనం చేసి పూజలు ప్రారంభం చేయాలి. ఇంటిలో ఒక చోట నేల శుభ్రం చేసి ఆవు పేడతో శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టాలి. ఒక ఉత్తమమైనటువంటి ఆసనాన్ని అక్కడ నిక్షేపించాలి. శక్త్యానుసారంగా పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. 3 సార్లు ఆచమనం చేసి ప్రాణాయామం చేసి భూతశుద్ధిని నిర్వహించాలి. భూతోచ్చాటన మంత్రాలని మనం చదువుతూ ఉంటాం పొద్దున్నే. ఆ ఉన్నతాసనం మీద రాగితో తయారు చేసినటువంటి 6 కోణాలు కలిగినటువంటి యంత్రం ఉంచాలి. రాగితో తయారు చేసిన శ్రీచక్రం, షట్కోణ యంత్రం అంటారు దాన్ని. నవాక్షర మంత్రాక్షరాలు దాని మీద ఆయా స్థానాలలో లిఖించాలి, అంటే చెక్కించాలి. వేదోక్తంగా ఆ యంత్రాన్ని ప్రతిష్ఠ చేయాలి. ఏకాగ్ర చిత్తంతో, భక్తి ప్రపుత్తులతోటి ఆగమోక్త ప్రకారంగా పూజ నిర్వహించుకోవాలి. నవాక్షర మంత్రాన్ని మాత్రం నిరంతరంగా జపిస్తూ ఉండాలి. హోమం చేసి అందులో దశాంశాన్ని తర్పణం చేయాలి. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. దేవీ చరిత్రను పారాయణం చేయాలి, లేదా పారాయణం చేయించాలి, మనకు చేత కాకపోతే చదువుకోవటం. రాజా, దేవీ నవరాత్ర వ్రతం కూడా ఒకటి ఉంది, అది విశేషం. మనం చెప్పుకున్నాం. ఆశ్వేజ మాసంలో గాని చైత్ర మాసంలో గాని శుక్లపక్ష ప్రారంభం నుంచి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో ఈ వ్రతం చేయాలి. పాయసాన్నాన్ని నివేదన చేయాలి. హోమాలు విపులంగా చేయాలి. బిల్వపత్రాలతోటి ఎర్రటి పువ్వులతోటి అర్చన చేయాలి. ఇదే కాదు, ప్రతి మాసంలో అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 తిథులు అమ్మకి ఎంతో ఇష్టం. అష్టమి, నవమి, చతుర్దశి. ఇవాళ చతుర్దశి. చతుర్దశి తిథులు అమ్మకు బాగా ఇష్టం కాబట్టి ఆ రోజున విశేషంగా అర్చన చేయాలి. దానివల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇలా గనక ఆరాధిస్తూ ఉంటే డబ్బు లేని వాళ్ళు ధనవంతులు అవుతారు. రోగాలతో బాధపడే వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుతారు. పుత్రులు లేనటువంటి వాళ్ళు సంతానవతులు అవుతారు. రాజ్యభ్రష్టులు రాజ్యాన్ని పొందుతారు. శత్రువుల యొక్క పీడలు తొలగిపోతాయి. ఇలా పూజించిన విద్యార్థి విద్యా సంపన్నుడవుతాడు.
అన్ని వర్ణాల వారు, అన్ని కులాల వారు ఈ పూజ చేసుకోవచ్చు. వీళ్ళు చేయొచ్చు, వీళ్ళు చేయకూడదని లేదు. స్త్రీలు పురుషులు తేడా లేదు. బ్రాహ్మణ క్షత్రియో వైశ్య శూద్రో వా భక్తి సంయుతగా పూజయే జగదాం ధాత్రీం స సర్వ సుఖభాగ్ భవేత్ అని ఇక్కడ వ్యాస మహర్షి శ్లోకం చెప్పాడు. కాబట్టి నవరాత్రి పూజలో మాత్రం కలశ స్థాపన చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. నవరాత్రులు చేసేటప్పుడు కలశం పెట్టాలి. ఆ కలశం మీద యంత్రం స్థాపించాలి. దేవీ మందిరాన్ని ధూప దీప అలంకృతం చేయాలి. 9 రోజుల పాటు శక్తి వంచన లేకుండా 3 పూటల అర్చన చేయాలి. అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. చండికా పూజలో ధనానికి లోభించకూడదు, ఉండి ఖర్చు పెట్టకుండా ఉండకూడదు. అలానే అప్పుల పాలు గమ్మని చెప్పదమ్మ. రకరకాల పిండి వంటలతోటి పుష్కలంగా నైవేద్యాలు పెట్టాలి. మనం ఒక్కళ్ళమే భోంచేయటం కాదు, 10 మందికి పంచాలి. ప్రసాదం ప్రకృష్టమైన ఆహారం. అమ్మవారి యొక్క దివ్యమైన భవ్యమైన నేత్ర దృష్టి సోకినటువంటి పదార్థం అది. దాన్ని మనతో పాటు నలుగురికి పంచాలి. వేదమంత్రాలు, పురాణ పఠనాలు, గీతవాద్యాలు, నృత్య సాహిత్యాలు వీటన్నిటితోటి అమ్మవారికి ఉల్లాసం కలిగించాలి, ఉత్సవాలు జరపాలి. అలాగే నూతన వస్త్రాలు, భూషణాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పమాలికలు వీటన్నిటితోటి కన్యామణులను బాలా ప్రతిరూపాలుగా భావించి అర్చన చేయాలి. మా ఇంట్లో కూడా మనం చేశామని చెప్పాను. అంటే 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి చేసే పూజని బాలా పూజ అంటారు. అష్టమి, నవమి, దశమి తిథులు అతి ముఖ్యమైనవి బాలా పూజకి. వేదాంగవేత్తలను గౌరవించుకోవాలి. దానాలతో వాళ్ళని సంతృప్తిపరచాలి. బ్రాహ్మణుడికి 6 కర్తవ్యాలు ఉన్నాయని శాస్త్రం చెప్పింది, పురాణాలు చెప్పి. 1 యజ్ఞం చేయటం, యజ్ఞం చేయించటం. 2 అధ్యయనం చేయడం, అధ్యాపనం చేయటం అంటే పాఠం చెప్పటం. దానం చేయటం, దానాన్ని పట్టుకోవటం. ఈ 6 పనులు బ్రాహ్మణులకు నిర్దేశించింది పురాణం గాని వేదం గాని. ఓ సురథ మహారాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు. శత్రువులను జయించి నీ రాజ్యం నువ్వు తిరిగి మళ్లీ పొందుతావు. నీ భార్యా బిడ్డలను, పుత్రులను కలుసుకుంటావు. వైశ్యోత్తమ, నువ్వు కూడా ఈరోజే దేవిని ఆరాధించడం మొదలుపెట్టు. నీ వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. ప్రేమానుబంధాలు మళ్లీ చిగురిస్తాయి. దేవీ లోకంలో నీకు చోటు దొరుకుతుంది అని చెప్తూ, క్రిందటి జన్మలో మీరు దేవిని ఆరాధించలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుకనే ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ మనకు దొరికింది. కాబట్టి మనం కూడా ప్రతి సంవత్సరం అమ్మవారి పూజ చేసుకోవాలి నవరాత్రుల్లో అనేది మనకి హింట్ ఇస్తున్నాడు. బిల్వదళాలతోటి, గన్నేరు, శతపత్ర, చంపకాది సుగంధాలతో ఉండే పుష్పాలతోటి అమ్మవారిని ఆరాధించినటువంటి వాళ్ళు ఇహలోకంలో విలాసవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. పరలోక సౌఖ్యాలు దొరుకుతాయి. తర్వాత సమాజంలో ఉన్నతమైన గౌరవ మర్యాదలు పొందుతారు అని ఆ మహర్షి వీళ్ళిద్దరికీ చెబుతూ ఉన్నాడు. సుమేధుడు చేసినటువంటి ఈ ఉపదేశం ఆ సురథుడికి, వైశ్యుడికి చాలా సంతోషం కలిగించింది. ముందుగా శాంతిని ప్రసాదించింది. ఇద్దరు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. వాళ్ళ కళ్లల్లో ఆనంద బాష్పాలు తుణికిసలాడుతున్నాయి. మహాత్మా, మమ్మల్ని పరిపూతులను చేశావు. మా దుఃఖాన్ని తొలగించి మాకు శాంతి ప్రసాదించావు. నీ ప్రసంగం అనేటువంటి గంగా జరిలో స్నానం చేయించి మమ్మల్ని పవిత్రుల్ని చేశావు. పూర్వపుణ్య విశేషం ఏదో మమ్మల్ని ఈ ఆశ్రమానికి నీ సన్నిధికి చేర్చింది. భూలోకంలో ఎక్కువ మంది స్వార్థపరాయణులు ఉంటారు, కానీ పరోపకారం కోసం మహోపదేశాలు చేసే నీ వంటి ఉత్తములు ఎక్కడో
100కి 1,00,00,000 ఒక్కరు మాత్రమే ఉంటారు. భవంతి మానవా భూమౌ బహవః స్వార్థతత్పరాగా పరార్థ సాధనే దక్షాగా కేచిత్ క్వాపి భవాదృశాగా. మహానుభావ, భూలోకంలో ఎక్కువ మంది స్వార్థం కలిగిన వాళ్లే ఉంటారు. కానీ మీ వంటి పరోపకార పరాయణులు మహానుభావులు 100కి 1,00,00,000 మాత్రమే ఉంటారు అని వాళ్ళిద్దరు కూడా ఆర్తితోటి ఆయనతో మాట్లాడారు. స్వామి, ఇదే కృపతో, ఇదే దయతో, ఇదే వాత్సల్యంతో ఇక ముందు ఇలాగే మమ్మల్ని విడవకుండా మా చెయ్యి పట్టుకొని నడిపించు స్వామి. భవసాగరాన్ని మమ్మల్ని దాటించు. ఇంతకాలం ఈది అలసిపోయినాం ఈ భవసాగరంలో. మంత్రోపదేశం చేసి మమ్మల్ని మీరే తరింపజేయాలి. మీరిచ్చినటువంటి ఆ మంత్రాన్ని మేము నిరంతరము జపించుకుంటూ ఉంటాం. కాబట్టి మాకు ఆ నవాక్షర దేవి మహామంత్రాన్ని ఉపదేశించండి. నిరాహారులమై నియమనిష్టలతో జపించుకుంటాం అని వాళ్ళు ప్రార్థించారు. ఈ అభ్యర్థనకి సుమేధుడు సంతోషించాడు. ఎవరికైతే ఆర్తి ఉంటుందో, ఎవరికైతే జిజ్ఞాస ఉంటుందో వాళ్ళకు మాత్రమే మంత్రం ఇవ్వాలి. ఎవడు పడితే వాడు అడిగితే మంత్రం ఇవ్వకూడదు. కాబట్టి వాళ్ళలో పరివర్తన, వాళ్ళలో ఆర్తి కనపడింది. వెంటనే మంత్రాన్ని ఉపదేశించాడు, నియమాలు చెప్పాడు. వెంటనే ఆ రాజు, ఆ వైశ్యుడు ఇద్దరు కూడా మంత్రాన్ని స్వీకరించి మహర్షికి మరోసారి నమస్కారం చేసి నదీ తీరానికి వెళ్లారు. ఒక ఏకాంత ప్రదేశంలో కుటీరాలు పెట్టుకొని తపస్సుకు ఉపక్రమించారు. 1 నెల గడిచింది. అప్పుడు ఇద్దరికి మనస్సులు కుదురుపడ్డాయి. ముందు సమాధి నిష్ట అలవాటైంది. దేవి పాదపద్మాల మీద ప్రీతి పరిపూర్ణంగా ఏర్పడింది. మధ్య మధ్యలో ఒకసారి వెళ్లి ఆ మహర్షి పాదాలకు నమస్కరించి వస్తున్నారు. ఎందుకని ఇదంతా గురువానుగ్రహం, గురువిచ్చినటువంటి మంత్రం వల్ల ఇదంతా సాధ్యమవుతోంది. అందుకని గురువును మర్చిపోకూడదు. కాబట్టి అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నారు. నిరంతరం మంత్ర జపమే, దేవీ ధ్యానమే. సంవత్సరం గడిచిపోయింది. తర్వాత వాళ్ళు ఫలాహారాన్ని విడిచిపెట్టారు. కేవలం పండు ఆకులు మాత్రమే తింటూ మరొక ఏడాది తపస్సు చేశారు. ఇద్దరికీ ఒకే రోజున ఒకే సమయంలో ఆ జగన్మాత కలలో కనబడింది. ఇలలో కనపడలా, కలలో. దివ్యానుభూతితో పులకించిపోయినారు. ఆ పులకింత మరొక సంవత్సరం పాటు వాళ్ళని నిష్టగా తపస్సు చేసేటట్టుగా చేయగలిగింది. 3 సంవత్సరాలు గడిచినాయి. అమ్మవారి యొక్క దివ్య దర్శనం కోసం వాళ్ళు పరితపిస్తూ ఉన్నారు. అది కావాలి, ఆ పరివేదన కావాలి, ఆ తపన కావాలి. అది ఉంటే అమ్మ దొరుకుతుంది. చివరికి వాళ్ళు దేహత్యాగానికి సిద్ధపడ్డారు. ఆ సురథ మహారాజు త్రికోణ రూపంగా ఒక కుండాన్ని సిద్ధం చేశాడు. అందులో అగ్ని రగిల్చారు. ఇద్దరు చెరోవైపు కూర్చున్నారు. తమ శరీరంలో మాంసఖండాలు కోసి ఆ అగ్నిగుండంలో హోమం చేయటం మొదలుపెట్టారు. జగన్మాత ప్రత్యక్షమైంది. వాళ్ళిద్దరికీ దివ్య దేహాలు అనుగ్రహించింది. వెంటనే ఇద్దరు ఆనందం పట్టలేక బోరుబోరున ఏడ్చారు. జగజ్జనని మృదువుగా పలకరించింది. రాజా, ఓ వైశ్య శిఖామణి, మీ భక్తికి సంతోషించాను. మిమ్మల్ని నా భక్తులుగా స్వీకరిస్తున్నాను. మీకేం కావాలో కోరుకోండి, ఇస్తానంది. అప్పుడు ఆ సురథుడు కోరుకున్నాడు మొదట, అమ్మా, శత్రుబలాన్ని ఓడించి నా రాజ్యం నాకిప్పించు అన్నాడు. అమ్మ తథాస్తు అన్నది. నాయన రాజా, నీవు నిష్కంకటంగా 1000 సంవత్సరాలు పరిపాలించి ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ సూర్యుడి యొక్క పుత్రుడుగా పుట్టి మనువు అవుతావు అని అమ్మ వరవించింది. అతడు తర్వాత సూర్య సావరిని అయినాడు. వైశ్యుడి వైపు తిరిగి, వైశ్యుడు వరం కోరుకోమంటే, అమ్మా, నాకు ఇక ఇల్లు, వాకిలి, ఇల్లాలు, బిడ్డలు, ధనము, ధాన్యం ఇవేవీ వద్దు. ఇవన్నీ మోక్షానికి ప్రతిబంధకాలే. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్,
సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.